వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీరాభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ టీడీపీ నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు అమర్ హై అమర్ హై జయరాజ్ అమర్ హై. మౌనం పాటించాలి. జయరాజు జయరాజు సీనియర్ నాయకుడు జయరాజు. మాట్లాడు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు, రామగుండం నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు, అంటే పుట్టి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోవటం జరిగింది. ఈరోజు వారు జయరాజు గారు 1982 నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1983లో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కనిలో గత 40 సంవత్సరాలలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి సొంత ఊరు సల్లూరు గ్రామంలో నిన్న అంత్యక్రియలు జరిగింది. ఆ అంత్యక్రియల్లో గోదావరికని నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొప్పగా జయరాజు గారికి నివాళులు అర్పించి వారికి పూలమాల వేసి వారిని సత్కరించుకోవడం జరిగింది. పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో కర్నూలులో ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ చేశారు. నగరంలోని వివేకానంద కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు, విద్యా సంస్థల అధినేతలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీకి పాలాభిషేకం చేసి యుద్ధంలో మరణించిన అనంతపురం జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులను అర్పించారు. और हम सब डिफेंस के साथ हैं। तो बच्चा हो या बुरा, जवान हो के औरत हो के मर्द हो, जिसके ऊपर भी पहलगाम में अटैक हुआ है, పాకిస్తాన్లోని కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దండయాత్ర చేసింది. వాటిని
మొత్తం కూడా నీలమట్టం చేసింది. ఇంతటితో ఆగితే బాగుండేది. పాకిస్తాను దీన్ని తీవ్రంగా తీసుకొని భారతదేశంలోని కుటుంబ ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ ఆర్మీ దీన్ని యుద్ధం మొదలుపెట్టింది. వారికి మేము అండగా ఉండాలనే ఉద్దేశంతో వారికి మద్దతు ఇస్తూ సంఘీభావంతో మరియు అక్కడ చనిపోయిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ ఈరోజు గత నెల 22వ తారీఖున మనందరికీ తెలిసిన విషయమే, కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో ఉన్న పెహల్గాం అనే ప్రాంతంలో విహారానికి వెళ్ళిన 26 మంది భారతీయులను వారి భార్యల ముందే వారి నుదుటి సింధూరాన్ని తొలగించారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ మొత్తం భారతదేశం ఒక్క తాటిపైన నిలిచింది. అలాగే మన ప్రీతం పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేశామని హీరో నాని అన్నారు. ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దిట్స్ ఇస్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. కర్నూలులోని పెద్ద మార్కెట్ బాలికల పాఠశాల ఆవరణలో ఉషా క్రీడాకారులకు టీషర్ట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ చిన్నారులకు ఆత్మరక్షణ కోసం ఉషా క్రీడల్లో ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఉషా పోటీలు బి క్యాంప్లోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే కర్నూలు జిల్లా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో టీషర్ట్లు పంపిణీ చేశారు. బాయ్ చెప్పండి సార్. మీరంతా ఉషు ప్రాక్టీస్ క్రియేట్ చేస్తారు. జూనియర్ కేటగిరీ రండి, సీనియర్స్, జూనియర్స్ కానీ మీరంతా మెడల్స్ కొట్టాలి, మన కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలి. మీరంతా ఏమి చూడండి, ఇక్కడ దగ్గరికి జరగండి, సార్ కాడి దగ్గర జరగండి. రెడీ, ఓకే. ఉపయోగపడుతుంది. ఇదే విధంగా స్టేట్ లెవెల్ పోటీలు జూనియర్ అండ్ సబ్ జూనియర్ కేటగిరీస్లో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, టీజీబీ కళ్యాణ మండపం, బీ క్యాంప్లో ఈ 13, 14వ తారీఖు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ మన ఆధ్వర్యంలోనే జరగబోతున్నందుకు, అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పిల్లలకు టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వృత్తాభక్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇవి మార్షల్ ఆర్ట్స్ అనేవి యుద్ధ కళలు. సో అంటే వీళ్ళకు యుద్ధానికి ప్రిపేర్డ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళని రక్షించుకోవడమే కాక సమాజ రక్షణకు కూడా వాళ్ళు నడుం బిగించి ముందుకు రాగలరు భవిష్యత్తులో. అందులో ఆ ప్రిపేర్డ్నెస్ ఉండడం వలన రేపు అవసరమైతే మన కంట్రీకి కూడా వీళ్ళు రిక్రూట్ కావడానికి ఉపయోగపడతారు.
ఇట్లా వాటిలో ట్రైన్ అయిన వాళ్ళే ఎక్కువ ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో కూడా ముందుకు పోవడానికి ట్రై చేస్తారు. ఎంతసేపు ఉన్న పిల్లలను మన వాళ్ళు ఏ డాక్టరో, కలెక్టరో, ఇంజనీరు, ఇంకేదో కావాలి అంటుంటారు. ఆర్మీలో చేరడానికి, నేవీలో చేరడానికి, ఎయిర్ ఫోర్స్లో చేయడానికి ప్రోత్సహించట్లేదు. కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో పార్ట్ ఆఫ్ ది జాబ్ వాళ్ళు 1 year 2 years ఆర్మీలో పనిచేయాలి, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలి, నేవీలో పనిచేయాలి. సో ఆ పని చేసి మళ్ళీ రావాలి. అది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ ఇట్ సెల్ఫ్, ఏ జాబ్ అయినా కానీ. సో అట్లాగానే ప్రిపేర్డ్నెస్ ఉంటే ఇంకా మన కంట్రీని కానీ మన దేశ సమగ్రతను మనం బాగా కాపాడుకోవచ్చు. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్లోని బాలికల హై స్కూల్ ఆవరణలో ఉసు శిక్షకుడు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో టీషర్ట్ల పంపిణీ బాలబాలికలకు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ ఉషు కార్యక్రమాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రోత్సహిస్తుండేది. ఎందుకంటే వాళ్లకు కర్నూలు మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని పాన్ నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పలు కేసుల్లో కీలక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్టు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని కారులో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విడుదల రజని అరెస్ట్ చేయడానికి వచ్చిన చిలకలూరుపేట రూరల్ సీఏ సుబ్బానాయుడికి అడ్డు తగిలి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ఛాయాపురం సమీపంలో ఉన్న హాంద్రినీవ కాలువ విస్తరణ లైనింగ్ పనులను పరిశీలించారు. కాలువ పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంకేమున్నాయి సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ 2లో బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్. అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్. షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు షార్ట్ క్రీటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు 14 నుండి 20 మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్. సో దాంతో షార్ట్ క్రీటింగ్తో మనం అనుకున్న టైంకి చేయాలనే దీంతో మనకు సార్ 3 ఆర్వీఆర్ ఉన్నారు సార్, బిఎస్ఆర్ ఉన్నారు సార్, ఎస్ఆర్ ఉన్నారు సార్, ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్. వీళ్ళందరూ శాయశక్తుల 4 ఏజెన్సీలు సార్ పుష్ చేసి అన్ని 4 ఏజెన్సీల్లో ఎవరైనా కన్నరపటికి సార్ అందరికీ వాళ్ళకే పోటీ పెట్టుకొని పరిగెత్తున్నారు సార్. అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు కొద్దిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా 5 సార్లు పడింది సార్. ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు. సో దాంతో మాకు
నీళ్ళు డీవాటరింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్. 2-3 రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్. ఆ ఏరియాని మళ్ళీ 2 రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి. ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్. పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి 30 మీటర్స్ డెప్త్ ఆఫ్ కట్ పోతుంది సార్. కెనాల్ హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. దానివల్ల సార్ రండి రామనాయుడు గారు, కేశవ్ సార్ సార్ అక్కడనా తెలుసు. అదిగా రండి. పక్కి పక్క రండి. కనపడుస్తాను. ఇటు తిరగాలి సార్, బ్యాక్ ఎండ్ లాగా ఇటు తిరగాలి. అదే నాకు అర్థమైంది. ఓర్వకల్లు మండలం కొమ్మరోలు గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల తేరు మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేత్తారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.